అమరావతికి చట్టబద్ధత కల్పించాలని మొన్న అసెంబ్లీలో దీని గురించి తీర్మానం చేశారు. అలాగే ఇది ఇప్పుడు బిల్లును కూడా పాస్ చేయాలని చూస్తున్నారు పార్లమెంట్లో. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటివి చేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే హోంశాఖ చేయాల్సినటువంటివన్నీ కూడా చేసేసింది. అదే విషయాన్ని వెంకయ్య నాయుడు గారు అమిత్ షాతో మాట్లాడినప్పుడు అమిత్ షా గారు ఏమొచ్చేసి నా శాఖ అన్ని క్లియర్ చేసేసింది, ఏ ఒక్క పని బ్యాలెన్స్ లేదు, ఇక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడమే మన యొక్క తరువాయి, బిల్లు పాస్ అయిపోతే చట్టబద్ధత వచ్చినట్లే అని అమిత్ షా గారు చెప్పారని వెంకయ్య నాయుడు గారు ఎక్స్లో పెట్టారు. ఎక్స్లో చెప్పడం జరిగింది. ఇలా అమిత్ షా మొత్తం హోంశాఖ అంతా అయిపోయింది, అమిత్ షా అది హోంశాఖ పూర్తి చేసేసింది కాబట్టి ఇక మనకి అమరావతి చట్టబద్ధతకి కేవలం ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాస్ అవ్వడమే ఉందన్న విధంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేయాలని చూస్తున్నారు. ఆ బిల్లు పాస్ అయిపోద్ది, దానికి పెద్ద అడ్డంకులు ఏమి ఉండవు. ఎందుకంటే రేపు ఇంకెవరైనా వచ్చి రాజధానిని మారుస్తాము, 3 రాజధానులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి 2014లోనే అసెంబ్లీ సాక్షిగా దీనికి ఓకే చెప్పాడు. నాకు అమరావతి అంటే ఎటువంటి అభ్యంతరం ఏమి లేదు, 33,000 ఎకరాలు సరిపోవేమో, రాజధాని అంటే కనీసం ఒక 50,000 ఎకరాలైనా ఉండాలన్నటువంటి ఈ మనిషి తర్వాత 3 రాజధానులని 33,000 ఎకరాలు ఎందుకని రకరకాలుగా మాట్లాడాడు. అక్కడ ముఖ్యంగా ఈ భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులు భయపడిపోయారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఇప్పుడు దీన్ని చట్టబద్ధత చేస్తున్నారు. పార్లమెంట్లో కనుక బిల్లు పాస్ అయిందంటే వాళ్ళకి భరోసా ఉంటుంది. రేపు పొద్దున్న ఒకవేళ అమరావతిని మార్చాలని వేరే వాళ్ళు అనుకున్నా ఈ చట్టాన్ని మళ్ళీ చేంజ్ చేయడం ఇది అంత పెద్ద ప్రాసెస్. ఇది చేంజ్ చేయకపోవడం అంటే ఉండదు. ఒకవేళ రేపు పొద్దున్న గట్టిగా పట్టుబడితే దీన్ని చట్టబద్ధత నుంచి తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదేం రాజ్యాంగంలో లేదు. అమరావతిని అని కాదు, ఏ రాజధాని అయినా చట్టబద్ధం చేయండి అని రాజ్యాంగంలో ఏం లేదు. ఇప్పుడు ఇది పాస్ చేస్తారు. ఇప్పుడు ఇది పార్లమెంట్ సాక్షిగా దీన్ని బిల్ పాస్ చేస్తే అది ఒక చట్టబద్ధత అవుతుంది. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకే నాయకుడైనా వచ్చి మార్చాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, దాన్ని పూర్తి చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి అప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందరికీ. వెంటనే మేము 3 రాజధానులని లాస్ట్ 2020, 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అనడానికి లేదు. 3 రాజధానులు అంటే ఈసారి ఒప్పుకోరు. అప్పుడు అది చట్టబద్ధత చేయలేదు కాబట్టి వెంటనే 3 రాజధానులు అనగానే ఏం చేయడానికి లేకుండా పోయింది. కాబట్టి ఆయన అనుకున్నదే ఆట, పాడిందే పాట అయిపోయింది. ఇప్పుడు అలా అవ్వదు. సో అందుకోసమని చట్టబద్ధత చేస్తున్నారు. చట్టబద్ధత చేయడం మంచిదే, అయితే నాయకులైనా సరే దానికి కట్టుబడి ఉండాలి. పార్టీ ఎవరైనా సరే సమయాన్ని వృధా చేయకుండా ఒకసారి రాజధాని అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా అన్నారు కాబట్టి ఇక మరి మంచో చెడో దాన్ని పూర్తి చేయాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినాను అది ప్రజలకు మేలు చేస్తుంది. లేకపోతే సమయము వృధానే, లేకపోతే అలాగే డబ్బు వృధా, ప్రభుత్వ డబ్బు వృధా. వాళ్ళ ఆస్తులు ఉన్నాయని మీరు, మీ ఆస్తులు ఉన్నాయని వాళ్ళు రాజధానిని కట్టకపోతే ఎట్లా? అమరావతి కడితే తెలుగుదేశం వాళ్ళు లాభపడతారని వైసీపీ కట్టరు. వైసీపీ వాళ్ళు వైజాగ్ని డెవలప్ చేస్తే వైసీపీ వాళ్ళు లాభపడతారని తెలుగుదేశం వాళ్ళు వచ్చి అమరావతిని కడతారు. అంటే ఇప్పుడు ఇంతకీ దేన్ని అభివృద్ధి చేస్తారు మీరు? రెండింటినీ కూడా సమన్వయంగా అభివృద్ధి చేయాలి. ఆ విధానం ఇప్పుడు తెలుగుదేశం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఏం చేయలేదు, వదిలేశాడు. చివరికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా పరదాలు కప్పుకొని వెళ్ళాడు. అక్కడే ఆయన అంటే అందరికీ అసహ్యం వేస్తుంది.